పశ్చిమ గోదావరి జిల్లా. ఇది చింతలపూడి ఏరియాకి సంబంధించి కామవరపు కోటకి చింతలపూడికి మధ్యన ఉండే గుంటుపల్లి అనే గ్రామంలో రాతి గుహలు ఉన్నాయని తెలియగా మేము సందర్శించడానికి వచ్చాం. చాలా ఏరియా, చాలా ఏజెన్సీ, చాలా భయంకరంగా ఉంది. అసలు బాగా మారుమూల పల్లెటూరు కన్నా దారుణం అనమాట. కుగ్రామ అడ్రస్ అలాగా బాగుందండి. ఇక టికెట్ కౌంటర్ కూడా పెట్టారు సందర్శించడానికి. అదిగోండి వస్తున్నా, చాలా బాగుంది వ్యూ. అదిగోండి గుహలు దగ్గరికి వస్తున్నాం. ఇదిగోండి ఇది రాతి గుహాలయములు గుంటుపల్లి, అమరావతి మండలం అటుది. చాలా మంది ఏరియా కూడా బాగానే ఉంది, కానీ కొండలు పైన మరి ఎక్కగలిగితే చూడాలి ఎక్కడానికి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి పైకి ఎక్కుతాం. నేను ఎక్కువ ఎక్కలేను కానీ కొంచెం దూరమే ఎక్కుతానండి. అదిగోండి ఇక్కడ రాతి గుహలా కనపడుతుంది చూడండి. అది అక్కడ కొండ కింద తొలిచారనమాట. దీని వివరాలు, విశేషాలు, దీని పూర్వపరాలు ఒక్కసారి నేను చూస్తాను. చాలా బాబు, చాలా కూలింగ్ ఉంది. ఆహా, చెప్పండి. గుంటుపల్లి రాతి గుహల్లో ఏం చూడొచ్చో చెప్పండి. ఏమండి ఇక్కడ మీరు సందర్శకులు అందరూ చూస్తున్నారు, చాలా కూలింగ్ ఉంది. ఇదొకటండి, పైన ఏదో ఉంది. తర్వాత ఈ రోడ్లోంచి ఆ మెట్లు వద్దు కానీ ఈ మెట్లలోంచి ఇలాగా వెళ్ళమంటున్నారు. ఇంకా ఏదో ఉంది చూడమంటున్నారు. లోపల స్తూపాలు, బుద్ధుడికి సంబంధించి అన్ని విషయాలు, మంచి విషయాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. మన దేశం యొక్క సంస్కృతి, మన దేశం యొక్క గొప్పతనం కొండల్లో, కోణల్లో ఇంకా ఇమిడి నిక్షిప్తమై ఉంది. అందుకే మనల్ని ప్రపంచానికి ఆదర్శం అంటారు. ప్రతి దానికి ఒక నిదర్శనం, ఒక ప్రత్యక్ష తార్కాణం ఇలాంటి కొండలు, ఇలాంటి గుహలు, ఇలాంటి లోయలు సాక్ష్యాధారాలు. అబ్బో, ఇంకా చాలా ఉంది. ఇప్పటికి ఎక్కాం, ఇంకా చాలా ఉందండి. బాగుంది అసలు. వన్యమృగాలు తిరిగి ఆ రోజుల్లో ఇప్పుడే ఎలాగుందంటే 1000 ఏళ్ళ క్రితం ఎలాగుందో. అసలు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం చరిత్ర చూద్దాం. ఇంకా అవలే, కాళ్ళు బాగాలేవు కానీ, లేకపోతే నేను ఇంకా స్పీడ్గా ఎక్కేది. ఇంకా చాలా హైట్ ఉంది. ఇక్కడికి ఇతర దేశస్తులు, ఫారినర్స్, ఎంతోమంది విజిటర్స్ వస్తారట. ఇవన్నీ నిక్షేపాలు, రాతి గుహలు, కొండలను తొలిచి గృహాలుగా మలుచుకుని నివాసం ఉన్నటువంటి ఎందరో ఆ రోజుల్లో మహర్షులు, మునులు తపస్సులు చేసుకున్న ఒక మంచి సుందర నందనవనం లాంటి ఒక మంచి ప్రాంతం. చూడు వస్తున్నాం, ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తూ. మన దేశం, మన కన్నభూమి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఎంతో ఇష్టపడుతూ వీటంతటిని, చాలా అందాలకు చాలా మంచి ప్రాముఖ్యత ఇస్తున్నాను. అంటే చాలా కొండది పంత, చాలా కొండ. చాలా హైట్ ఉందండి. మనం చాలా హైట్ వచ్చాం తెలియకుండానే. చుట్టూ పెద్ద పెద్ద కొండలు. ఇక్కడ ఎలా ఉన్నారు, ఎలా నివాసం ఉన్నారు, ఇక్కడ భోజనం వస్తే ఏంటి, ఆ రోజుల్లో ఎలా గడిపారు. ఇదిగోండి ఇదే ఇది కొండలను తవ్వి మట్టి తీసి తొలిచేసి రాళ్లను, ఏకశిల అంటాం కదా, అలాంటి కొండను, శిలను తవ్వి చెక్కి ఉలులు శిల్పాలతో ఆనాటి శిల్పులు
ఎంతో రమణీయంగా ఈరోజు మనకు ఒక కళాకవ్యంగా ఇదిగోండి, ఇదేదో టెంపుల్ ఉంది లోపల, ఇంకా ఉందండి లోపల. ఇదిగో ఇంకెంత ఏదో ద్వారం, వాటర్ ఇంకా లోపలికి ఏదో ఉంది సార్. ఇది ఇక్కడ ఏదో లోపల సెక్షన్ ఉంది, కొంచెం భయంగా ఉంది. పూజలు అవి చేస్తున్నారు, మనం చూడడానికి అవకాశం లేదు. ఏదో లైట్ అయ్యండి ఒకసారి వచ్చి. రూమ్స్ మరి ఇందులో ఎలా ఉన్నారు ఏంటి ఈ సెక్షన్, కొన్ని వివరాలు మనకి సరిగ్గా ఇవ్వలేదు. ఇక్కడ బోర్డు మీద రాసి పెడితే చాలా బాగుండు. ఇదిగోండి పూర్తి రూపం ఇలాగా మంచి, చాలా చాలా ఇలాంటి మంచి దృశ్యాలను నేను చూస్తానని అనుకోలేదు. నాతో పాటు మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలనే తాపత్రయంతో కష్టపడి కాలు బాగాలేకపోయినా ఈ మెట్లు ఎక్కుతూ ఇవన్నీ ఏంటో ఈ కొండలన్నీ అంతా చాలా ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది శిల్పులు ఇలా చెక్కితేనే కానీ ఇది తయారవ్వదు. ఇక్కడి నుంచి ఇదంతా అడవి, కొండలన్నీ, ఆ కొండల మధ్యలో ఇది. ఇక్కడి నుంచి చూడండి చాలా కిందకుంది అసలు, అది ఒక ప్రాంతం. అక్కడ ఎక్కడో ఉన్నాం మనం, ఇక్కడ చాలా చలిగా కూడా ఉంది. ఇక్కడ మంచి వాతావరణం, ఇంత సమ్మర్లో కూడా చాలా చల్లటి వాతావరణం. ఇక్కడ చాలా సౌమ్యంగా ఉంది, పక్షుల కిలకిలలో చక్కటి నిశ్శబ్దమైన వాతావరణం, ఎంతో అందమైన ప్రదేశం. చూడటానికి రెండు కన్నులు చూడలేనంత విశాలమైన ప్రాంతం, ఆకాశాన్ని అందుకునేంత కొండలు, వాటి మీద పక్షులు. మనం ఇంత కష్టపడి తిరిగినా కూడా ఎక్కడ ఒక అడవి మృగం కానీ ఎటువంటి భూచరాలు అంటే మన పాములు ఇలాంటి విషర్పాలు కనిపించలేదు. దీని కిందన చూస్తే ఇంకా మంచి మంచి వాతావరణం. ఇలాంటి మంచి వాతావరణంలో నేను ఈరోజు చక్కటి ఆనందంగా చాలా మీకు చూపించడానికి ఇదంతా వీడియో చేస్తున్నాను. అంతేగాని ఏదో లైక్లు, ఏవో యూట్యూబ్లో గొప్పతనాల కోసం కాదు. ఒక మంచి విషయం నాతో పాటు 10 మందికి తెలుస్తుంది, దేశమంతా తెలుస్తుంది. యూట్యూబ్లో కొడితే వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత గుంటుపల్లి అనమాట. ఇది అమరావతి మండలం ఏదన్నారు, గుంటుపల్లి గ్రామం, రాతి గుహలు అని నెట్లో కొడితే వస్తుందంట. వాళ్ళు చెప్పారు, టికెట్ పెట్టారు, జస్ట్ 25 రూపీస్. ఇవన్నీ చిన్న చిన్న శిథిలాలు అయిపోయినాయి, మొత్తం అన్నీ శిథిలావస్థకు వచ్చింది. అయినా సరే సందర్శకులకు చూపించడానికి మాత్రం గవర్నమెంట్ ఏర్పాట్లు చేసింది. చాలా రావచ్చు పిల్లలకు, మనం చదువుకునే పిల్లలకి పార్కులు, పిక్నిక్లు, వేరే వేరే స్పాట్లు తిప్పడం, రెస్టారెంట్లు తిప్పడం అని కాకుండా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇలాంటి విజ్ఞానానికి సంబంధించిన విహారయాత్రలు చేస్తే, అటు విజ్ఞానయాత్ర, అటు విహారయాత్ర, అటు వినోదయాత్ర 3 కలిసి వస్తే పిల్లలు ఆనందపడతారు. ఇలాంటివి చూడడానికి వాళ్ళు ఇంకా ఇంకా ఇష్టపడతారు. ఎందుకంటే భూమి పొరలు ఏముందో తెలుసుకోవాలని ఎలాగైతే ఆరాటపడతాము, భూమిలోను ప్రపంచంలోను ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తికి ఇంట్రెస్ట్. కానీ కళ్ళ ముందు కనిపించే ఇలాంటి నిజాలు మనం చూస్తే ఆ థ్రిల్లే వేరు. చాలా హ్యాపీగా వెళ్తుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఇది చూసి మనసు తరిస్తే హాయిగా చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.